బాగా ఆర్టికులేటెడ్ గా చెప్తున్నారు కానీ మీ ట్రైలర్ లో ఏముంది? మీ ట్రైలర్ లో నువ్వు చేసింది మామను వెన్నుపోటు పొడిచేవు అన్నది నేను జీవితాంతం ఒక ఆయుధంగా వాడుకుంటానని చెప్పిన మాట ఉంది. రాజశేఖర రెడ్డి గారి డైలాగ్ అది. మీరు రాజశేఖర రెడ్డి గారి డైలాగ్ అని నేను ఫిక్స్ నేను అనట్లా, మీరు మీ అన్న డైలాగ్ నేను రిపీట్ చేస్తున్నా కదా. అంటే ఏంటి ఇప్పుడు అది 100% ఆ ఫోన్ కాలే జరిగి ఉండదు వాళ్ళిద్దరి మధ్య. నేనైతే మీరు పెట్టండి అన్నారనుకోండి, యాజ్ నేనే కదా కథ రాశాను, ఏమండి ఇది నిజమా అబద్ధం అంటే నిజంగా జరిగి ఉంటుంది అనుకుంటున్నారా వాళ్ళిద్దరి మధ్య ఆ సిచ్యువేషన్లో, అలాంటి సిచ్యువేషన్లో ఒక కన్వర్సేషన్ కమ్యూనికేషన్ జరిగి ఉంటుందా అంటే నా దగ్గర 100 రూపాయలు ఉంటే నేను ఆ 100 రూపాయలు జరగలేదనే పెడతాను. సో నా ఆ ఒక్క ఇన్సిడెంటే మీకు నా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎందుకంటే నేను ఒక ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడాలంటే ప్రస్తుతం రైవల్స్ స్టిల్ ఒక చిన్న కనెక్ట్ కావాలి ఒక ఫ్రెండ్స్తో. అంటే ఎప్పుడు అవుతుంది, నేను మునిగిపోతున్నప్పుడు కనిపిస్తాడు. ఓకే ఫైన్, ఫర్గెట్ అబౌట్ అవర్ ఎనిమాసిటీ. ప్రజెంట్ మాట్లాడుతుంటారు, అట్ ద సేమ్ టైం ఒక పాస్ట్ కనెక్ట్ ఉంటుంది వాళ్ళందరి మధ్య. సో ద వే ఇట్ క్లోజెస్ ఆల్సో 100% కరెక్ట్. సో అది చాలా మిస్ఇంటర్ప్రిట్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే మీరు చూసింది ఇంతే కాబట్టి మీకు మొత్తం షో చూసినప్పుడు వచ్చేసి దాని పర్పస్ ఏంటో అర్థమవుతుంది. సో బేసికలీ ఇప్పుడు లాస్ట్ లో అది గుర్తొస్తుంది అన్నది, రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ మిస్ అయిపోయినప్పుడు ఎక్కువ సార్లు క్యాంప్ ఆఫీస్కి వెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు. అవునా, దట్స్ బ్యూటిఫుల్ ఎమోషన్. ఎస్, ఆయనే 3 సార్లు 4 సార్లు క్యాంప్ ఆఫీస్కి వెళ్ళారు. అంటే ఏమైనా ట్రేస్ తెలిసిందా? మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు కొంచెం కళ్ళు చెమటలు వెళ్తున్నాయి. ఎస్, జరిగింది, అది జరిగింది. వాళ్ళు ఎక్కడైనా మామూలుగా అసెంబ్లీలో ఎప్పుడైనా కలిసినప్పుడు బయట చాలా సరదాగా కబుర్లు చెప్పుకునేవారు. చాలా సరదాగా కబుర్లు చెప్పుకునేవారు. అగైన్ మీకు చెప్పాలంటే నా ఇంటెన్షన్ ఏంటంటే రెస్పెక్ట్ఫుల్ రైవల్రీ. అప్పుడు అసెంబ్లీ కూడా ఎలా ఉండేదండి, మంచి పోటీగా ఉండేది. దట్స్ గుడ్, ఇట్స్ స్పోర్ట్, పాలిటిక్స్ ఇస్ స్పోర్ట్. అదేదో కమర్షియల్ సినిమా చూసినట్టు చూసి అసెంబ్లీ సెషన్స్. అదే నా ఉద్దేశం కూడా ఏంటంటే, కానీ సారీ మీరు చెప్పాలి నన్ను తిడతారు లేకపోతే అని చెప్దాం అనుకుంటున్నాను. చెప్పండి. లేదు, నాకు మీరు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ చెప్తున్నారు. అక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు చేసిన దాంట్లో రామారావు ఎపిసోడ్ తో ఓపెన్ చేశారు మీరు. ఆ రోజు ట్యాంక్ బండ్ దగ్గర వైస్రాయ్ హోటల్లో రామారావు గారి ఎపిసోడ్ కాదండి సార్. మీరు ఎంత అబద్ధంగా అంటే జనాల్ని మోసం చేయాలి, సమస్య వస్తుంది. నేను మోసం చేయాలనుకోవట్లా. ఏమంటున్నానంటే నా కల్పనని నిజమని నమ్మొద్దు అంటున్నాను నేను. అది అందువల్ల మీరు డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే మీ నిజంగా జరిగినవి అన్నీ ఉండవు నా నిజాలు. కొన్ని నిజాలు కనిపించవచ్చు నా కల్పనలో. అందుకని ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, నేను చెప్పేది నిజమని నేను చెప్పినప్పుడు ఐఎమ్ అకౌంటబుల్. అవును, ఇమ్మీడియట్లీ దట్ ఫోన్ కాల్ ఇట్సెల్ఫ్ నెవర్ హ్యాపెండ్. నేనే చెప్తున్నాను కదా మీకు, అది మీ క్రియేషన్. అది ఆ మాత్రం నా ఇంటెంట్ ఏంటి, ఓపెనింగ్ సీక్వెన్సే వన్స్ అపాన్ ఫ్రెండ్స్ ప్రజెంట్ రైవల్స్, దిస్ ఇస్ దేర్ స్టోరీ అని నేను చెప్పేయాలి కదా. నాకు రాజమౌళి గారి స్టైల్ ఇష్టం. ఆయన ఓపెన్గా కథ చెప్పేసి సినిమా చూపిస్తారు మీకు. అవును, రైట్. ఐ లైక్ దట్. దట్ ఈస్ ద ఐడియా ఆఫ్ దట్. మీరు చక్కగా సాయి కుమార్ గారు, ఎన్టీ రామారావు గెటప్, అక్కడ రామారావు సాయి కుమార్ గారు మామూలుగానే ఎన్టీఆర్ గారు లాగా ఉంటారు కొంచెం. కాదు కదా, విగ్గు మీరు తయారు చేయడం కూడా అలా తయారు చేశారు ఆయన. లేదండి, రామారావు విగ్గు, రామారావు కలద్దాలు. ఆయనకి పంచావి వేస్తే అలా కనిపిస్తారు. ఆయన మామూలుగానే నాకు కొంచెం ఎన్టీఆర్ గారి గంభీరం కనిపిస్తూ ఉంటుంది ఆయన దగ్గర. ఇది మామూలు వేరే క్యారెక్టర్స్ లో కూడా అదే నేనే కదండి ప్రస్థానం చేసింది ఆయనతో. ప్రస్థానం, ఆడునాడు సూర్య, ఎగ్జాక్ట్లీ. ఏంటంటే ఆయన వాయిస్ కానీ ఇవన్నీ కూడా కొంచెం సిమిలారిటీస్ కనిపిస్తుంటాయి. ఓకే. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అగైన్ నేను ఒక క్యారెక్టర్ రాసినప్పుడు యాక్చువల్గా సమ్ ఆఫ్ దెమ్ ఐ లీవ్ ఇట్ టు ద యాక్టర్స్ ఇంటర్ప్రిటేషన్ ఆల్సో. లైక్ కొంత యాక్టర్స్ రీసెర్చ్ నుంచి కూడా వస్తుంది. అది నాకు ఎగ్జైటింగ్గా ఓవరాల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఎగ్జైటింగ్ అనిపించింది. అంటే దాంతో ట్రావెల్ చేస్తాను. అదేలేండి, మీరు చాలా గడుసుగా ఏం చేస్తున్నారంటే మీ ట్రైలర్లో ఇది రాజశేఖర రెడ్డి క్యారెక్టరు, అండ్ ఇక వ్యవసాయం దగ్గరికి వెళ్ళి రైతు దగ్గరికి వెళ్ళి వ్యవసాయాన్ని మించిన చదువు లేదు అని చెప్పి ఒక డైలాగు. వ్యవసాయం అంటే గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారు. ఆయన సమాధి నుంచి ఇసుకని తీసుకెళ్ళి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో పంట పొలాల్లో సమాధి నుంచి తీసుకెళ్ళి మట్టి జల్లుకున్నారు రైతులు.
సో మీరు ఆ ఐడెంటిఫికేషన్ అక్కడ ఇచ్చేశారు. చంద్రబాబు నాయుడు గారు నాకు మామ- ఇది తెలీదు, మీరు ఇప్పుడు చెప్తున్నారు చూడండి, ఆ, అది అసలు నాకు తెలీదు. ఫస్ట్ టైం ఇన్ఫర్మేషన్ అది కూడా. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.